హాయ్ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. 4 ఓటముల తర్వాత ఎస్ఆర్హెచ్ మరొక్కసారి బౌన్స్ బ్యాక్ అవుతుందా అని ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ మనసులో మెదులుతున్న ఒక క్వశ్చన్. ఎందుకంటే లాస్ట్ టైం మన హోమ్ గ్రౌండ్‌లోనే ఆడుతుంది అని అనుకోని ఎస్ఆర్హెచ్ ఆడకుండా మరైతే చతికిల పడిపోయింది. కానీ ఈసారి జరగబోయేది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ దిస్ ఐపీఎల్ సీజన్. అది కూడా పంజాబ్ కింగ్స్‌తో జరగబోతుంది. మరి ఈ మ్యాచ్‌లోనే గెలిచి వాళ్ళ విజయ పరంపరని మరి మొదలు పెడతారా అనే దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మన స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ చాణక్య, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బట్ లిటిల్ బిట్ సాడ్. ఆ సాడ్ ఏంటో కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు అందుకనే అంత ఉత్సాహంతో ఎస్ఆర్హెచ్ విషయం ఇంట్రడక్షన్ ఇవ్వలేదు, నాకు తెలిసిపోయింది. యా సార్. పాపం. ఏంటంటే ఆ సగటు ఎస్ఆర్హెచ్ Boundary. ఫ్యాన్‌గా ఆ బాధ గుండెల్లోంచి వస్తుంది సార్. ఏంటంటే మన వాళ్ళ గురించి మనం అనుకున్న ఎక్స్‌పెక్టేషన్ ఒకటి, వాళ్ళు ఆడుతున్న తీరు ఒకటి. ఇలాంటి బాధ ప్రతి ఒక్కరికి ఉండనే ఉంటుంది. మన హోమ్ గ్రౌండ్ అందులో కూడా ఓడిపోతూ ఉంటే ఏంటిది అని అనుకునే సందర్భం. యా, ఓన్లీ ఫస్ట్ మ్యాచ్లో మాత్రమే విక్టరీ సాధించారు అండ్ మిగతా 4 మ్యాచెస్ అన్నీ కూడా ఐ థింక్ డిఫీట్స్ తప్పలేదు. దానికి కోర్స్ కారణం అంటే బౌలింగా బ్యాటింగా అంటే అన్నీ కూడా ఇప్పుడు క్లబ్ అయిపోయినట్టుగా కనబడుతున్నాయి అసలు. ఎందుకంటే బ్యాటింగ్ సమస్యలతో పాటు బౌలింగ్ సమస్యలు కూడా కొంచెం పెరుగుతున్నాయి చాణక్య. అండ్ ఫస్ట్ మ్యాచ్లో చూడండి, ద వే దే స్టార్టెడ్ 286, యా. రియల్గా చెప్పాలంటే 286 అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 250+ స్కోర్ చేస్తారనుకున్నా, బట్ దాదాపుగా దే కేమ్ వెరీ క్లోజ్ టు స్కోరింగ్ 300. మరొక హిస్టరీ చరిత్ర సృష్టిస్తారనుకున్నారు. అండ్ 3 హైయెస్ట్ స్కోర్స్ కూడా ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ పైనే ఉన్నాయి. 287 లాస్ట్ ఇయర్ ఇన్ బెంగళూరు, తర్వాత 286, 277 ఇన్ హైదరాబాద్. హైదరాబాద్. ఇంకా అంతకంటే స్టార్ట్ ఏం కావాలి చెప్పండి. అండ్ అనుకున్నట్టుగా వాళ్ళకు ఇట్ వాజ్ ఎ గుడ్ టాస్ టు లూజ్ ఆల్సో. టాస్ ఓడిపోయిన తర్వాత మ్యాచ్ గెలిచారు అంటే బ్రహ్మాండంగా ఆడి ఐ థింక్ దేవర్ ఆఫ్ టు ఎ ఫెంటాస్టిక్ స్టార్ట్. బట్ అన్ఫార్చునేట్లీ ఆ మొమెంటం అనేది కంటిన్యూ చేసుకోలేకపోయినారు. దానికి నేనేమనుకుంటానంటే, టాప్ ఆర్డర్లో కోర్స్ హెడ్ ఒక్కడే కొంచెం కన్సిస్టెన్సీ కనబరిచాడు స్టార్టింగ్లో. అండ్ అభిషేక్ శర్మ ఇంప్రెసివ్గా రాణించలేదు ఈ పర్టికులర్ టోర్నమెంట్లో. రైట్. అండ్ ఈశాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ తర్వాత అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి వాళ్ళకు. సో నితీష్ కుమార్ రెడ్డి దిస్ ఇయర్ ఈజ్ గివెన్ ఎ డిఫరెంట్ రోల్. సెకండ్ డౌన్ వచ్చే బ్యాట్స్మెన్ ఎలా ఉంటారంటే చాణక్య, రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్గా ఉంటుంది. బికాస్ మీకు టాప్ ఆర్డర్లో కపుల్ ఆఫ్ వికెట్స్ పడిపోయినప్పుడు ఒక్కొక్కసారి 3 వికెట్లు కోల్పోయే ఛాన్స్ కూడా ఉంటుంది మీకు. సెకండ్ డౌన్ వచ్చిన తర్వాత మరొక వికెట్ కూడా వాళ్ళు కోల్పోవచ్చు అండ్ యు ఆర్ దేర్. సో అట్లా చాలాసార్లు జరిగింది. 9 for 3, 30 for 3, 50 for 4 మనం 3-4 టైమ్స్ చూసాం. యా. సో నితీష్ కుమార్ రెడ్డి ప్రతిసారి కూడా 2 30s, ఒక 30 అట్లా చేయడం మనం చూసాం. సో అటువంటి సిచ్యువేషన్లో అతడు వచ్చి తన యొక్క ఫ్రీడమ్ కనబరచలేకపోయినాడు అనుకోవచ్చు. బికాస్ నితీష్ కుమార్ రెడ్డి వి ఆల్ నో లాస్ట్ ఇయర్ ఎటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. Yeah. ఆ తర్వాత కూడా ఇండియన్ టీంకు T20 మ్యాచెస్ ఆడుతున్నప్పుడు బ్రిలియంట్ అండి అసలు. 70s ఈజీగా స్కోర్ చేశాడు. టెస్ట్ మ్యాచ్ల్లో కూడా ఆస్ట్రేలియాలో రన్ ఏ బాల్ స్కోర్ చేసినటువంటి అది ఉంది. అండ్ మెల్బాన్లో కూడా అటువంటి ఫాస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు. సో అటువంటి బ్యాట్స్మెన్కు అన్ఫార్చునేట్లీ మీరేమంటారు, బ్రేక్స్ వేసినట్టు అయిపోయింది అతని ఫ్రీడమ్కు ఆ డౌన్ అనేది. బికాస్ ఆ డౌన్లో యూ హ్యావ్ టు ప్లే డిఫరెంట్ రోల్. సో అతను ఫ్రీడమ్గా ఆడలేకపోతున్నాడు. అండ్ క్లాస్ అని కూడా డౌన్ ద ఆర్డర్ అంత పెద్ద చెప్పుకోదగ్గ గ్రేట్ ఫామ్లో కనబడలేదు. 30s 40s స్కోర్ చేయడం సరిపోవండి. యా. అండ్ ట్రావిస్ హెడ్ లాంటి బ్యాటర్స్, మీకు అభిషేక్ లాంటి బ్యాటర్స్ లాస్ట్ ఇయర్ మనం చూసాం కదా, పవర్ ప్లేలో 90s 80s 100+ స్కోర్ చేశారు. Yeah. అండ్ ఈ సంవత్సరం ఫస్ట్ 2 ఓవర్స్లో 30-40 స్కోర్ చేసిన తర్వాత మళ్ళీ వికెట్స్ పడిపోతున్నాయి అసలు. సో దే ఆర్ నాట్ గెటింగ్ గుడ్ స్టార్ట్స్ ఎక్సెప్టింగ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. ఆ మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయిన తర్వాత ఈశాన్ కిషన్ సెంచరీ చేయడంతో వాళ్ళు ఒక బిగ్ స్కోర్ చేయగలిగారు. అండ్ తర్వాత మీరు ఓడిపోయినటువంటి మ్యాచెస్ చూసుకున్నట్లయితే అగెన్స్ట్ ఢిల్లీ ఇన్ వైజాగ్, ఐ వాజ్ వాచింగ్ దట్ మ్యాచ్ లైవ్ యాక్చువల్లీ. Yeah. బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ పైన మీరు పిచ్ క్యూరేటన్స్ అసలుకే బ్లేమ్ చేయరు. ఎందుకంటే అంత మంచి బ్యాటింగ్ వికెట్ పైన 190 పాసిబుల్ ఉండేటటువంటి వికెట్ పైన, బికాస్ అంతకుముందు మ్యాచ్లో 200 రన్స్ ఆల్రెడీ Easy గా స్కోర్ కొట్టారు. చేజ్ చేశారు కూడా ఢిల్లీ. చేశారు. 210 లక్నో వాళ్ళు. సో అటువంటి వికెట్ పైన దే యాక్చువల్లీ సకమ్డ్ అంటాం కదా, లొంగిపోయినట్టుగా అయిపోయింది అసలు. అప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అన్ఫార్చునేట్లీ 0కి అవుట్ కావడం, బికాస్ లోకల్ హీరో అక్కడ వైజాగ్లో. తర్వాత మిగతా వాళ్ళు ఎవరు రాణించలేదు. అండ్ అనికేత్ వర్మ ఈస్ బీన్ ఎ హీరో సో ఫార్. కపుల్ ఆఫ్ మ్యాచెస్లో మాత్రం అద్భుతంగా రాణించాడు. మనం ఒక ఎపిసోడ్లో అతని విషయం మాట్లాడడం కూడా చాలా బ్రిలియంట్గా ఆడాడు. సో యాజ్ ఎ టీమ్గా ఐ థింక్ మీకు ఓవరాల్గా పర్ఫార్మెన్స్ బ్యాటర్స్ నుంచి రాలేదు. సో బౌలర్స్ కూడా మీరు చూడండి, ప్యాట్ కమిన్స్ రియల్గా చెప్పాలంటే ఓన్లీ 2 మ్యాచెస్లో కొంచెం టైట్గా బౌలింగ్ చేయడమే చూసాం కానీ, బట్ అదర్వైజ్ ఈస్ బీన్ గివింగ్ లాట్ ఆఫ్ రన్స్ యాక్చువల్లీ. ఏదైతే ఉంది సార్ అక్కడ రన్స్ ఇస్తూ ఉన్నా కానీ బ్యాటింగ్లో రన్స్ కొడుతున్నాడు. వెల్ అది సరిపోదు అసలు. బికాజ్ మీకు టాప్ ఆర్డర్లో బ్యాటర్స్ రాణించినప్పుడే గెలుస్తారు. Yeah. హైదరాబాద్ లాస్ట్ ఇయర్ చాణక్య వాళ్ళు ఫైనల్లో ఆడారు అంటే
నాట్ బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ ఎఫర్ట్స్, బికాస్ ఆఫ్ ఓన్లీ దేర్ బ్యాటింగ్. రైట్. 287, 200, 277 ఎన్ని స్కోర్ చేశారు అసలు యాక్చువల్గా. ప్రతిసారి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అసలు దుమ్ము రేపారు ఇద్దరు కలిసి. అండ్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళకు వండర్ఫుల్ క్లాస్ నుంచి ఒక ఫినిషింగ్ రావడం చూసాం. బట్ ఈ సంవత్సరం అటువంటి బ్యాటింగ్ కనబరచలేకపోతున్నారు. మెయిన్లీ బ్యాటింగ్ అనేది వాళ్ళ స్ట్రెంగ్త్. అండ్ బ్యాటర్స్ రియల్గా చెప్పాలంటే దేవ్ నాట్ అంటే పూర్తిగా డిసప్పాయింట్ చేశారని నేను అన్నాను, కానీ బట్ నాట్ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఆల్ మ్యాచెస్. యాక్చువల్లీ ఒక ఫస్ట్ మ్యాచ్ మీరు పక్కకు పెట్టినట్లయితే మిగతా మ్యాచెస్లో ఇక్కడ కోల్కతాలో 200 చేజ్ చేసేటప్పుడు అంత మంచి చేజింగ్ వికెట్ పైన 120కి ఆల్ అవుట్ అయిపోవడం నిజంగా అది మనం చూస్తున్నది మన ఎస్ఆర్హెచ్ టీమేనా, SRH టీమేనా అనిపిస్తుంది. 280 290కి దరిదాపులో వచ్చిన టీమేనా అబ్సల్యూట్లీ. అండ్ ఆ తర్వాత ఏమైంది మీకు హైదరాబాద్లో కూడా 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్లో 196 కొట్టి కూడా ఓడిపోయినారు. మళ్ళీ ఇంకొక మ్యాచ్లో 150, 160 చేసి ఓడిపోయినారు గుజరాత్ అండ్ రాజస్థాన్ అగెనెస్ట్. రాజస్థాన్ అగెనెస్ట్ గెలిచిన తర్వాత మిగతా 2 మ్యాచెస్లో ఓడిపోవాల్సి వచ్చింది. సో ఐ థింక్ నథింగ్ హ్యాస్ గాన్ వెల్ ఫర్ దెమ్ సో ఫార్. ముఖ్యంగా వాళ్ళ బ్యాటర్స్ ఎక్కువగా డిసప్పాయింట్ చేశారు. బికాస్ మీరు హైదరాబాద్లో ఆడుతున్నప్పుడు చాణక్య, హైదరాబాద్లో రియల్గా చెప్పాలంటే మేబీ పిచ్చెస్ విషయం కొంతమంది కొన్ని చదివి ఉంటాం కానీ, బట్ ఈవెన్ దీని గురించి కూడా నాకు ఒక డౌట్ అనేది కూడా ఉంది. ఈవెన్ చాలా మంది వరకు కూడా అంటూ ఉన్నారు ఏంటంటే హెచ్సిఏకి ఎస్ఆర్హెచ్కి మధ్య జరిగిన ఆ టికెట్ల అంటే వివాదంలో సో అంటే ప్రభుత్వం అనేది కూడా కలయిగా చేసుకొని సో దాన్ని సద్దుమణిగేలా చేసేసింది. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఓవర్ అనుకున్న టైంలో హైదరాబాద్ పిచ్చెస్ ఎస్పెషల్లీ 200+ స్కోర్ ఈజీగా పెట్టగలిగే టీం మన హైదరాబాద్, మన ఎస్ఆర్హెచ్ టీం. అలాంటిది లాస్ట్ మ్యాచ్లో ఆడుతున్న టైంలో కూడా ఆ వికెట్ అనేది కూడా అంత స్లోగా ఉంది. అండ్ దాంతోపాటు కూడా 160, 150 ఈజ్ ద గుడ్ స్కోర్ ఇన్ దట్ పిచ్ అని చెప్పేసి ఈవెన్ సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే మరి టాప్ మ్యాచర్స్ కానీ, కామెంటేటర్స్ అందరూ కూడా చెప్పడం అనేది చూస్తూ ఉంటే పిచ్ నిజంగా అలా తయారు చేశారా హెచ్సిఏ వాళ్ళు? నో, ఐ డోంట్ థింక్ సో. బికాస్ అంత ఫ్రీడమ్ టోటల్గా లేదు ఇప్పుడు ఈ మధ్యలో. ఎందుకంటే కోల్కతాలో కూడా ఈ విషయం అయినప్పుడు పిచ్ క్యూరేటర్ అతను చాలా గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. అండ్ ఎవ్రీవేర్ అంత మీకు అంత పూర్తి లిబర్టీ ఉండదు. బికాస్ టోటల్గా బ్యాట్స్మెన్. బట్ మీకు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్సే కనబడ్డాయి కదా. మీకు హైదరాబాద్లో మీకు లో స్కోర్ ఎప్పుడు చూసాను చెప్పండి. ఫస్ట్ మ్యాచ్లో 286 చూసాం. సెకండ్ మ్యాచ్లో 196. అదేం తక్కువ స్కోర్ కాదు కదా. థర్డ్ మ్యాచ్లో 160. సో ఇప్పటివరకు నేను అనుకుంటాను వికెట్ ఎక్కడ కూడా మీకు బ్యాడ్గా ప్లే చేసినట్టుగా కనబడలేదు. రన్స్ బీన్ స్కోర్డ్ యాక్చువల్లీ ఇక్కడ. లాస్ట్ మ్యాచ్ అయితే మన హైదరాబాద్లో ఆడారు. అంతకంటే ముందు 2 మ్యాచెస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వైజాగ్లో ఢిల్లీతో ఆడారు, దెన్ కేకేఆర్తో కలకత్తాకి వెళ్ళారు. అంటే నియర్లీ ఒక 1 వీక్ గ్యాప్ ఉన్నింది. ఆ టైంలోనే టికెట్ల వివాదం అనేది కూడా వచ్చింది. సో ఇక్కడి నుంచి రిటర్న్ వచ్చి మరి ఇక్కడున్న టైంలో మరి హెచ్సిఏ వాళ్ళే ఇలా చేశారా ఏంటి అని చెప్పేసి కొంచెం బయట అనేది వినిపిస్తుంది. ఎందుకు చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఏ క్రికెట్ అసోసియేషన్ అయినా కానీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు స్టేడియంలు అనేవి కూడా ఒక బిగ్ ఇన్వెస్ట్మెంట్ లాగా తయారయ్యాయి. మీకు మ్యాచెస్ చూడరావాలి అంటే ఎప్పుడు వస్తారు? మంచి స్కోర్స్ ఉన్నప్పుడు వస్తారు. అండ్ హోమ్ టీం గెలిచినప్పుడు ఎక్కువగా వస్తారు. సో ఏ అసోసియేషన్ అయినా కానీ హోమ్ టీం గెలవాలని చూసుకుంటారు, కానీ హోమ్ టీం ఓడిపోవాలని ఎవరు చూస్తారు? అక్కడ గొడవ జరిగింది కూడా హోమ్ టీంతోనే కదా జరిగింది. బట్ అయినా కానీ నేను అనుకుంటాను వికెట్ అది వాళ్ళ చేతుల్లో ఉండదు. బికాస్ క్యూరేటర్ కంప్లీట్గా హెచ్సిఏ చేతిలోనే ఉంటారు కదా. బట్ ఉన్నా కానీ అటువంటి వికెట్స్ తయారు కాదు, చేయలేరు వాళ్ళు ఉండరు. వాళ్ళు బీసీసీఐ మీకు మెయిన్ క్యూరేటర్ ఎట్లా చెప్తే అట్లా చేయాలి, కానీ మీకు హెచ్సిఐ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పినట్టుగా ఎవరు చేయరు. ఐ డోంట్ థింక్ సో దట్ హ్యాపెండ్. ఎందుకంటే బట్ అలా జరిగినట్లయితే మీరు అన్నట్టుగా 120, 130 స్కోర్ చూసేవాళ్ళం కదా. ఐ థింక్ రన్స్ ఫర్ స్కోర్డ్ 190 ఏం తక్కువ స్కోరా చెప్పండి సార్. లాస్ట్ టైం చేసింది కూడా 155. మీరు చూడండి చాణక్య, నేనేమనుకుంటానంటే బ్యాటింగ్ ఫెయిలియర్స్ ఎక్కువగా కనబడ్డాయి అక్కడ. అసలు మీకు కొన్ని పోర్ షాట్స్ ఆడి షార్ట్ సెలెక్షన్ పూర్గా ఉండడంతో అవుట్ కావడం చూసాం, కానీ బట్ మీకు ఏదో వికెట్ పైన బాగా హెల్ప్ బౌలర్స్కి ఉంది, బాల్ మూవ్ అయింది, లేకుంటే టర్న్ అయింది, బాగా లో అయింది అన్నటువంటి ఎగ్జాంపుల్స్ మీకు కనబడలేదు. ఐ థింక్ ఓన్లీ బికాస్ రన్స్ ఎక్కువగా తక్కువ స్కోర్ చేయడానికి లాస్ట్ మ్యాచ్లో కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ పువర్ సెలెక్షన్ ఆఫ్ షాట్ మేకింగ్, అంతేగాని పిచ్లో ఏమైనా మార్పు ఉన్నదంటే నేనైతే ఐ డోంట్ థింక్ సో. ఓకే. అండ్ కమింగ్ టు దిస్ మ్యాచ్, అది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ పంజాబ్తో ఆడబోతుంది మన ఎస్ఆర్హెచ్. మరి ప్రీవియస్గా 5 మ్యాచెస్ అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే హెడ్ టు హెడ్ అయినా కానీ ఎస్ఆర్హెచ్ 4 టైమ్స్ గెలిచింది. కేవలం పంజాబ్ కింగ్స్ మాత్రం ఒక్కసారి గెలిచింది. అంటే ఇదేదన్నా ఒక పాజిటివ్ ఇంటెంట్గా తీసుకొని ఈ మ్యాచ్లో అడుగు పెట్టే అవకాశాలు ఉంటుందా ఎస్ఆర్హెచ్? వెల్, ఇఫ్ అదే నిజమైనట్లయితే ఈ సంవత్సరం చాణక్య అన్నీ కూడా తారుమారు అవుతున్నాయి. చెన్నైలో 2008 తర్వాత ఆర్సీబీ మళ్ళీ గెలవడం చూశాను రీసెంట్గా. ఢిల్లీ 2010 తర్వాత గెలవడం చూసాం. ముంబైలో కూడా ఆర్సీబీ 6 మ్యాచెస్ వరుసగా ఓడిపోయిన తర్వాత రీసెంట్గా ఒక విక్టరీ సాధించారు.
సో సెంటిమెంట్స్ అనేవి మీరు అన్నట్టు స్టాట్స్ ఒక్కొక్కసారి మీకు కాన్ఫిడెన్స్ని ఇస్తాయి, కొంచెం ఉత్సాహాన్ని నింపుతాయి, కానీ బట్ అగైన్ ఆన్ ద డే జరిగేది మీకు చివరిగా ఫైనల్ రిజల్ట్కు దారి చూపుతుంది. సో ఇప్పుడున్నటువంటి బ్యాడ్ ఫామ్లో ఫామ్లో ఈసారి చేయాల్సింది ఏంటంటే పాస్ట్ను మర్చిపోవాలి ఎప్పుడైనా కానీ. Yeah. నిన్నటి వరకు మేము ఓడిపోయినాం అన్నటువంటి దాన్ని మర్చిపోవాలి. ఇంకా ఎన్ని మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకు? 9 మ్యాచెస్ ఉన్నాయి. సో 9 మ్యాచెస్లో ఇప్పుడు మనం చెప్తూనే ఉన్నాం కదా, లాస్ట్ 3గా ఉన్నటువంటి టీమ్స్కు 6 విన్స్ అనేవి మినిమం అయిపోయినాయి. సో ఇప్పటి నుంచి ఒక ఫ్రెష్ టోర్నమెంట్ ఆడుతున్నాం, ఓన్లీ 9 మ్యాచెస్ ఉంటాయి, అందులో 6 మ్యాచెస్ గెలుస్తేనే ప్లే ఆఫ్కి చేరుతాం అన్నటువంటి ఒక ఉద్దేశంతో, ఆప్టిమిజం తోటి వాళ్ళు ముందుకు వెళ్ళాలి తప్పితే బట్ పాస్ట్ని ఆలోచించుకున్నట్లయితే దే కాంట్ విన్. అండ్ దట్ టు పంజాబ్ ఈజ్ అ వెరీ టఫ్ టీమ్ అండి. ఈ సంవత్సరం దేవ్ గట్ ఎ ఫెంటాస్టిక్ క్యాప్టెన్ అండ్ చాలా కన్సిస్టెన్సీ కనబరుస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో 243 స్కోర్ చేశారు. మన చెన్నై అగెనిస్ట్ కూడా 200+ హోమ్ గ్రౌండ్లో. ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ రాజస్థాన్ అగెనిస్ట్, బట్ దే హ్యావ్ బీన్ వెరీ కన్సిస్టెంట్. ఇప్పటివరకు ఉన్నటువంటి దాని ఏమంటారంటే కన్సిస్టెన్సీ టీమ్స్లో పంజాబ్ డెఫినెట్గా ఉంది అందులో. అండ్ మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, బౌలింగ్ లైనప్ ఉంది. అండ్ వీ డిస్కస్డ్ అబౌట్ ఆర్యా ఇన్ వన్ ఎపిసోడ్. చాణక్య అనుకున్నట్టుగానే అతడు ఒక బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సెంచరీ తోటి. శ్రేయస్ అయ్యర్ ఈజ్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. ప్రభిష్మరన్ కూడా మెల్లమెల్లగా ఫామ్లోకి వస్తున్నాడు. అండ్ వాళ్ళకు ఒకటే ఒక ఇబ్బంది ఎక్కడ కనబడిందంటే స్టాయినిస్ అండ్ మ్యాక్స్వెల్ ఇంకా దే హ్యావ్ నాట్ లివ్డ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్. ఇద్దరిపైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అండ్ వాళ్ళిద్దరే కొంచెం చక్కగా ఆడటం లేదు. బట్ అదర్వైజ్ బౌలింగ్లో హర్షదీప్ కానీ, యజ్వేందర్ చహల్ కానీ, మీకు ఫర్గసన్, దే ఆర్ ఆల్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ అండి యాక్చువల్లీ. సో దే హావ్ గాట్ ఎ వెరీ గుడ్ లైనప్. సో అటువంటి పంజాబ్ను ఓడించడానికి నేను అనుకుంటాను కొంచెం ఎక్స్ట్రా కసరత్తు కావాలి హైదరాబాద్కు, అంత ఈజీ కాదు. అండ్ దట్ టు 6 days రెస్ట్ తర్వాత వస్తున్నారు మళ్ళీ. 6వ తారీఖు రోజు మ్యాచ్ జరిగింది అండ్ మళ్ళీ ఇప్పుడు 12వ తారీఖు జరుగుతుంది అంటే 6 రోజులు మంచి ఆలోచించడానికి వాళ్ళకు కొంచెం టైం కూడా దొరికింది. బట్ ఒక్కొక్కసారి రెస్ట్ అనేది చాలా రస్ట్ లాగా కూడా అయిపోతుంటుంది, బికాస్ కంటిన్యూస్గా మ్యాచెస్ ఆడినట్లయితే కూడా డిఫరెంట్గా అది ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మేబీ చాలా డిస్కషన్ చేసి ఉంటారు రేపు స్ట్రాటజీ ఎలా ఉండాలి అని చెప్పి. బట్ నాకు ఒక్కటే ఏమనిపిస్తుంది అంటే ఎస్ఆర్హెచ్ కొన్ని కపుల్ ఆఫ్ చేంజెస్ కూడా చేయాలి. లాస్ట్ టైం అఫ్ కోర్స్ సునత్ ఖాన్ని తీసుకోవచ్చారు, దట్ వాజ్ నాట్ ఎ బ్యాడ్ మూవ్ యాక్చువల్లీ, బట్ స్టిల్ అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. రాహుల్ చహర్ని ఎందుకు ఇస్తలేదు ఇప్పటివరకు? ఐ థింక్ హీస్ అంటే మాజీ పంజాబ్ కింగ్స్ 11 తరపున ఆడాడు కాబట్టి. సో వాట్, ఎస్ అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా మ్యాచ్ లో ఖచ్చితంగా మరి ఆయన ఆడించే అవకాశాలు మాజీ ఆడే కానీ ఇప్పుడు ప్లేయర్స్ ఎవరున్నారు చెప్పండి? పంజాబ్కు అందరు కొత్త వాళ్ళే కదా. ఉంటాయి. ఇద్దరు ముగ్గురిని వాళ్ళు రిటైన్ చేసుకుని మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళనే తీసుకున్నారు కదా. మీకు మ్యాక్స్వెల్ కొత్త వాడే, తర్వాత స్టానిస్ కొత్త వాడే, శ్రేయస్ అయ్యర్ కొత్త వాడే, ప్లేయర్స్ అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు కదా మీకు. సో అటువంటిప్పుడు అట్లానే కాదు, అతడు ఒక మీకు మెయిన్ బౌలర్గా ఉన్నప్పుడు అతన్ని ఆడించాలి. అండ్ జంపాను నేను అనుకుంటాను ఈ ముగ్గురు లెగ్ స్పిన్నర్స్ ఉండడంతో వాళ్ళకు ఒక వెరైటీ లేకుండా అయిపోయింది. మీకు ఎవ్వరు కూడా ఆఫ్ స్పిన్నర్ లేకపోవడం, తర్వాత అందరూ అయితే మీరు జంపానన్న ఆడియాలి, రాహుల్ నన్ను ఆడియాలి, లేకుంటే జీషాన్ అన్న ఆడియాలి. సో మీకు అభిషేక్ శర్మ ఒక్కడే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్గా ఉపయోగపడతాడు. సో వీళ్ళందరూ కూడా, నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో బౌలింగ్ చేయలేదు, రైట్, బికాస్ ఈ స్టిల్ నాట్ ఫిట్టా, లేకుంటే ఇంగ్లాండ్ సిరీస్ ఉంది కనుక ఏదైనా చిన్న నిగిలి ఉంటే దాన్ని అగ్రివేట్ చేయదలుచుకోలేదా, బికాస్ ఇంగ్లాండ్లో అతని సర్వీసెస్ చాలా అవసరం కనుక వీ హ్యావ్ నాట్ సీన్ హిమ్ బౌల్ దిస్ ఇయర్ యాక్చువల్లీ. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. సో నేనేమనుకుంటానంటే టాప్ ఆర్డర్లో 3 లెఫ్ట్ హ్యాండెడ్స్ ఆడిన దానికంటే ఎవరైనా ఒక్కరు ఉన్నట్లయితే ఐదర్ యూ గెట్ దిస్ మ్యాన్ అంకిత్ వర్మని తీసుకువస్తారా, లేకుంటే అభినవ్ మనోహర్ ఆడిస్తారా, ఆర్ లేకుంటే ఒక పించ్ హిట్టర్గా, ఆర్ లేకుంటే క్లాసెన్ టాప్ ఆర్డర్లో తీసుకువస్తారా, లేకుంటే నితీష్ని మరింత ప్రమోట్ చేస్తారా? బికాస్ 3 లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉండడంతో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బౌలర్స్ కూడా బౌలింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీ అయిపోతుంది స్ట్రాటజీగానే. సో అట్లా 3 లెఫ్ట్ హ్యాండెడ్స్లో 3 లెఫ్ట్ హ్యాండెడ్స్ కూడా ఇప్పటివరకు ఒక హెడ్ మినాయించి కన్సిస్టెన్సీ ఎవరు కనబరచలేదు. ఈశాన్ ఫస్ట్ మ్యాచ్ సెంచరీ తర్వాత టోటల్ ఫెయిల్యూర్స్ చూసాం. అభిషేక్ అయితే ఇప్పటివరకు ఇంకా తన ఫామ్ అందుకోవాలి. బట్ లెట్స్ హోప్ దట్ ఇన్ టుమారోస్ మ్యాచ్ విల్ ప్లే గుడ్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. ఓకే, అంటే ఈ 6 days గ్యాప్ అనేది కూడా సో ఓటమిల నుంచి కూడా కొంచెం నేర్చుకోవడానికి, అంటే వాటిని కంప్లీట్గా పక్కన పెట్టేసి కొంచెం రీఛార్జ్ అవ్వడానికి ఎస్ఆర్హెచ్కి ఉపయోగపడే అవకాశం ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి రెస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అండ్ టూ మచ్ రెస్ట్ అనేది ఒక్కొక్కసారి దెబ్బతీస్తుంది కూడా. బట్ నేను అనుకుంటాను ఈ టూ మచ్ రెస్ట్ అనేది వాళ్ళకు డెఫినెట్లీ కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, కొన్ని స్ట్రాటజీస్ వర్కౌట్ కావడానికి ఇట్ షుడ్ హెల్ప్ దమ్ టుమారో, బికాస్ కొంచెం ఫ్రెష్గా ఉంటారు. అండ్ డెఫినెట్లీ ఆ పాస్ట్ను మర్చిపోయి కొంచెం రిలాక్సేషన్ కూడా ఎక్కువగా అయి ఉంటారు కనుక ఐ థింక్ ఇట్ షుడ్ హెల్ప్ దమ్ టుమారో. ఓకే, అండ్ సార్ ద ఫైనల్ క్వశ్చన్ ఇస్, సో పంజాబ్ టీంలో సో ఎవరు ఎస్ఆర్హెచ్ని భయపెట్టే వాళ్ళు ఉంటారు, మరి ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వచ్చేటప్పటికి ఎవరు పంజాబ్ని భయపెట్టే అవకాశాలు ఉంటారు? ఇప్పటివరకు అయితే చాలా మంచి క్వశ్చన్ అడిగారు చాణక్య మీరు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే మీకు హర్షదీప్ అంత ఇంటిమిడేటింగ్ బౌలర్ కాదు,
అతడు ఏంటంటే బాల్ మూవ్ అవుతున్నప్పుడు లైన్ అండ్ లెంత్లో వేస్తాడు, స్లో డెలివరీస్. బట్ ఫర్గసన్ లాంటి బౌలర్స్ డెఫినెట్లీ కెన్ బి వెరీ డేంజరస్ అండి. ఎందుకంటే మీకు ఇప్పటివరకు ఈశాన్ కిషన్ కానీ, అభిషేక్ శర్మ కానీ ఇట్లా వీళ్ళందరూ కూడా స్టార్టింగ్లో పవర్ ప్లేలో షార్ట్ పిచ్ డెలివరీస్కి ఎక్కువగా అవుట్ అవుతున్నారు. రైట్. ఈవెన్ నితీష్ కుమార్ కూడా మనం చూసాం ఒక మ్యాచ్లో అట్లాగే అవుతున్నాడు. సో మేబీ మీరు అన్నట్టుగా ఆ అడ్వాంటేజ్ ఎవరైనా తీసుకోవాలి అంటే ఫర్గసన్ స్టార్టింగ్లో బౌలింగ్ చేసినట్లయితే దట్ కెన్ అబ్సల్యూట్లీ కెన్ వర్కౌట్ ఫర్ దెమ్. బికాస్ యూనో ఆ మూవ్ అనేది కొంచెం, అండ్ ఈవెన్ యాసన్ మీరు అలా అన్నారు కదా, యాసన్ ఈ ప్లేట్ ఫర్ హైదరాబాద్ యా. చాలా కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆడాడు, అతనికి కూడా కండిషన్స్ తెలుసు. సో ఈ 3 బౌలర్స్లో నేను అనుకుంటాను యాసన్ కానివ్వండి ఆర్ ఫర్గసన్ ఫస్ట్ స్పెల్లో కొంచెం ఇబ్బందులు కలిగజేసే ఛాన్స్ ఉంటుంది. బికాస్ యూనో దే క్విక్ బౌన్సర్స్ వేస్తాడు ఫర్గసన్, స్లో డెలివరీస్ వేస్తాడు. అండ్ మొన్న చూసాం కదా 150, 145 కంటిన్యూస్గా మెయింటైన్ చేయగలుగుతున్నాడు. అండ్ మీకు అభిషేక్ శర్మను అవుట్ చేయాలి అంటే స్టార్టింగ్లో దట్ కెన్ వర్కౌట్ ఫర్ ది బౌలర్స్ యాక్చువల్లీ. ఒక షార్ట్ డెలివరీ తోటి టెంప్ట్ చేయొచ్చు అతన్ని, అండ్ షార్ట్ డెలివరీ తోటి అవుట్ కూడా అవుతున్నాడు కనుక మీరు అన్నట్టుగా అదొక స్ట్రాటజీ వర్కౌట్ కావచ్చు అబ్సల్యూట్లీ. కమింగ్ టు ద ఎస్ఆర్హెచ్ సార్, కమిన్స్ హ్యాస్ టు బి ఎట్ ఈస్ బెస్ట్ అండి. అండ్ షమీలో నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ వెదర్ హర్షల్ పటేల్ ఆడిస్తారా ఉన్నట్టు కన్నా దట్స్ దేర్ దిస్ థింగ్. బట్ కమిన్స్ పవర్ ప్లేలో మనం చూసాం కదా ఎట్లానైతే జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ అయ్యర్ అండ్ ఆర్యన్ అవుట్ చేశారో అటువంటి స్పెల్ కనబచ్చినట్లయితే ఐ థింక్ ఇట్ కెన్ వర్కౌట్. బికాస్ కమిన్స్ ఈజ్ ద ఓన్లీ బౌలర్ హూ కెన్ విన్ యూ మ్యాచెస్. ఆ ఎబిలిటీ అతనికి ఉంది. అండ్ టుమారో నేను అనుకుంటాను బౌలింగ్లో ఈ హ్యాస్ టు బి ఎట్ ఈస్ బెస్ట్. ఒక ఫైరీ స్పెల్ కావాలి కమిన్స్ నుంచి, ప్యాట్ కమిన్స్ నుంచి. నాకు తెలిసినంత వరకు ఈవెన్ లాస్ట్ టైం పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన హర్షల్ పటేల్ అండ్ రాహుల్ చహర్ వాళ్ళిద్దరూ రేపు మ్యాచ్లో ఉంటారేమో అని ఎక్కువగా అనిపిస్తూ ఉంది. అయ్యా యాసన్ కూడా ఆడాడు కనుక, యాసన్ కూడా హైదరాబాద్కి ఆడాడు కనుక వాళ్ళు ఆడించకుండా ఉండరు కదా. ఎందుకంటే అబ్సల్యూట్లీ యా, ఎందుకంటే యాసన్ కూడా హైదరాబాద్ ఆడాడని అతని కండిషన్స్ తెలుసు. మీరు అన్నట్టుగా ఆడిస్తే మంచిది వాళ్ళను. బికాస్ చహర్ ఉన్నట్లయితే రాహుల్ చహర్ ఈజ్ అ డిఫరెంట్ బౌలర్ అండి. ఈజ్ అ డెఫినెట్లీ అతని గుగ్లీస్ తోటి డెఫినెట్లీ కొంచెం డిస్టర్బ్ చేయగలుగుతాడు. ఆ వీక్నెస్ కొంచెం ఆస్ట్రేలియన్స్కి ఉంటుంది. స్టైనిస్ కానీ మ్యాక్స్వెల్ కానీ ఈవెన్ శ్రేయస్ అయ్యర్ ఆల్సో సమ్ టైమ్స్ ఎంత అద్భుతంగా స్పిన్నర్స్ ఆడా కానీ అప్పుడప్పుడు అవుట్ అవుతుంటాడు కనుక దట్ కెన్ డెఫినెట్లీ వర్క్అవుట్. ఇట్స్ గోన్ బి ఎ గుడ్ ఐడియా అబ్సల్యూట్లీ. అండ్ ఫైనల్గా మరి టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకుంటారా? ఎస్ఆర్హెచ్ ఐ థింక్ బ్యాటింగ్ చేయడమే బెటర్. బికాస్ బ్యాటింగ్ ఎట్ దే స్ట్రెంత్. బ్యాటింగ్ చేసి ఫస్ట్ 2 మ్యాచెస్ లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయినా కానీ దే వుడ్ లవ్ టు బ్యాట్ ఫస్ట్. రైట్. బికాస్ కమిన్స్ కూడా ఎప్పుడు టాస్ ఓడిపోయినప్పుడు అలా అపోజిషన్ బ్యాటింగ్ ఇచ్చినప్పుడు అతను చెప్తుంటారు కదా, దట్ గివ్స్ దెమ్ లాట్ ఆఫ్ రిలీఫ్ యాక్చువల్లీ ఐ థింక్. బికాస్ వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ బ్యాటింగ్ కనుక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లాస్ట్ 4-5 మ్యాచెస్లో బ్యాటింగ్ ఫస్ట్ టీమ్ చేసినటువంటి టీమ్సే గెలుస్తున్నాయి. నిన్న బెంగళూరులో మనం పక్కకు పెట్టినట్లయితే బెంగళూరులో కూడా అసలు యాక్చువల్గా ఆర్సీబీకి మంచి ఛాన్స్ ఉండేది. ఇతను కేఎల్ రాహుల్ ఫస్ట్ అవుట్ అయినట్లేదు, బట్ క్యాచ్ వాజ్ డ్రాప్డ్ అండ్ దెన్ దే లాస్ ద మ్యాచ్ యాక్చువల్లీ. లాస్ట్ 4-5 మ్యాచెస్లో కొంచెం ట్రెండ్ చేంజ్ అయిపోయింది. దే ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ అండ్ పుట్టింగ్ అప్ ఎ డీసెంట్ టోటల్. ఆ తర్వాత అపోజిషన్స్ను ట్రబుల్ చేస్తున్నారు కనుక బ్యాటింగ్ ఫస్ట్ కెనాట్ బి ఎ బ్యాడ్ ఐడియా. ఓకే, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్వేస్. ఎస్ఆర్హెచ్ గెలవాలని మనస్ఫూర్తిగా ఒక ఫ్యాన్గా విష్ ఆల్సో ఐ విష్ హోల్ హార్టెడ్లీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.